హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పుష్ప వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మెసేజ్ చేస్తే నాకు ఆ కామెంట్స్ అనేవి నాకు కనిపించవండి. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో నాకైతే అర్థం కావట్లేదండి. ఎందుకంటే చూస్తున్నారు కానీ లైక్స్ లేవు, కామెంట్స్ లేవు. నా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి. దానివల్ల నాకు ఏంటంటే మీ ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంకా బాగా చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ శారీ ఒక కస్టమర్ ఇచ్చారు. వాళ్ళ పాపకి 2 ఫ్రాకులు కుట్టమని చెప్పి. ఇది 2 కలర్స్లో ఉందండి, పర్పుల్ కలర్ ఇంకా వైట్ కలర్లో ఉంది. ఇవి నేను ఫ్రాక్స్ అయితే కుడదాం అనుకుంటున్నానండి. ఒకటి వైట్ ఫ్రాక్, ఇంకొకటి పర్పుల్ ఫ్రాక్ అనుకుంటున్నాను. వైట్ ఫ్రాక్లో ఏంటంటే మనకి పర్పుల్ క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి వైట్ ఫ్రాక్లో పైన బాడీ పార్ట్కి పర్పుల్ వేయాలనుకుంటున్నాను. అందుకని నేను బాడీ పార్ట్ కోసం నేను కటింగ్ చేస్తున్నానండి. ఇది కాటన్ లైనింగ్ తీసుకున్నాను. దీన్ని 4 ఫోల్డ్స్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మన బాడీ కోసం కట్ చేస్తున్నాను అనమాట. నేను బాడీ మెజర్మెంట్స్ పాపవి తీసుకున్నాను. ఇక్కడ మీకు చూపించడానికి నేను ఇక్కడ రాసి చూపిస్తున్నానండి. మీరు ఒకసారి బాడీ మెజర్మెంట్స్ చెక్ చేయండి. ఇదైతే 5 ఇయర్స్ పాపకండి. ఫస్ట్ బాడీ లూజ్ వచ్చేసి, బాడీ పొడవు వచ్చేసి 7 అండి. అలానే షోల్డర్ ఏమో 10 ఉంది, నెక్ 3 తీసుకున్నాను, ఆర్మ్ హోల్ వచ్చేసి 10.5 ఉందండి. ఇంకా మనకి ఫ్రాక్ పొడవేమో 18 ఇంచెస్ ఉంది. నేను బాడీ కోసము బ్యాక్ సైడ్ తిప్పి కట్ చేస్తున్నాను అనమాట. అటువైపు రాసాను కదా, అందుకని చెప్పి నేను ఇటువైపుకి తిప్పుకున్నాను. ఇటువైపు తిప్పుకొని కట్ చేస్తున్నానండి. అలానే మీరు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు నాకు తెలియాలంటే మీరు హాయ్ అని ఒక మెసేజ్ చేయండి. హాయ్, నేను మీ సబ్స్క్రైబర్ అని చెప్పి ఒక మెసేజ్ చేయండి. దీని ద్వారా నాకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తెలుస్తుంది. ఇప్పుడు నేను 4 ఫోల్డ్స్ చేసుకున్నాను కదా, ఓపెన్స్ అనేవి ఆపోజిట్ పెట్టాలండి. క్లోజ్ అనేది మన వైపు ఉండాలి. ఇప్పుడు నేను చూపించే విధంగా అనమాట. నేను ఒకటి మర్చిపోయానండి. అదేంటంటే మనకి నడుము అనమాట. నడుము లూజ్ వచ్చేసి ఇది 6 ఇంచెస్ తీసుకున్నానండి. 6 ఇంచెస్ తీసుకున్నాను. మనం ఏంటంటే ఇంట్లో స్టిచ్చింగ్ వచ్చి మెషిన్ ఉన్న వాళ్ళైతే ఈజీగా, మనం చిన్నపిల్లలకైతే ఫ్రాక్స్ ఈజీగా కట్ చేసుకొని కుట్టుకోవచ్చండి. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. లేదు మాకు అంత ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే మాత్రం, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నేను కుట్టించుకోవాలనుకుంటున్నాం మా పిల్లలకి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను, నన్ను ఎలా కాంటాక్ట్ అవ్వాలని చెప్పి. నేను ఇప్పుడు 6 ఇంచెస్ తీసుకున్నానండి. దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఎందుకంటే మనము డాట్స్ వేసుకోవడానికి అనమాట. డాట్స్ కోసం అని చెప్పి నేను ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను. తర్వాత మనం ఖర్చుల కోసం 2 ఇంచెస్ తీసుకుంటున్నామండి. ఎందుకంటే ఒకవేళ టైట్ అయినా కానీ ఫ్యూచర్లో మనము అది ఖర్చులు ఎక్కువ ఉంటే మనం అవి కుట్లు విప్పుకోవడానికి బాగుంటుంది కదా, అందుకని చెప్పి ఎక్కువ తీసుకున్నాను. నేను మ్యాక్సిమం బ్లౌజెస్కి కానీ ఫ్రాక్స్కి కానీ దేనికైనా సరే 2 ఇంచెస్ తీసుకుంటానండి. పొడవు వచ్చేసి 7 ఇంచెస్ ఉంది కదండి, నేను ఇక్కడ 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఖర్చులతో కలుపుకొని మనకి పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చుల్లోకి పోతుంది, అలానే కింద కూడా ఒక 1/2 ఇంచ్ ఖర్చుల్లోకి వెళ్ళిపోతుందండి. మొత్తం 8 ఇంచెస్ కదా, నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం హైట్ పెరిగినా కూడా బాగుంటుంది కదా అని చెప్పి నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నానండి. తర్వాత మనకి నెక్ 4 ఇంచెస్ తీసుకున్నాను. చిన్నపిల్ల కాబట్టి మనకి సరిపోతుంది. తర్వాత మనకి ఆర్మ్ హోల్ దగ్గర, అంటే బాడీ చెస్ట్ దగ్గర మనకి కింద మనము 7 ఇంచెస్ అంటే 6.5 తీసుకున్నాం కదా, సేమ్ 6.5 తీసుకోవచ్చు. నేను దానికి ఇంకో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. తర్వాత మనం ఖర్చుల కోసం 2 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత చంక కూడా మనము సేమ్ 4 ఇంచెస్, పైన నెక్ 4 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి చంక డౌన్ కూడా మనం 4 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. పైన 1/2 ఇంచ్ ఖర్చుల కోసం తీసుకుంటానని చెప్పాను కదండి. పైన 1/2 ఇంచ్ ఖర్చుల కోసం తీసుకొని మనము నెక్ కూడా 4 ఇంచెస్ తీసుకున్నాము. ఆర్మ్ హోల్ కూడా 4 ఇంచెస్ తీసుకున్నామండి.
దానికి మనం ఇలా స్ట్రైట్‌గా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇలా మనం లైన్స్ డ్రా చేసుకోవాలండి. తర్వాత నేను ఆర్మ్ హోల్ 1 ఇంచ్ తీసుకున్నాను. నార్మల్‌గా అయితే బ్లౌజెస్‌కి వాటికి మనం పెద్దవాళ్ళకైతే 1 ½ తీసుకుంటాం. చిన్నపిల్లలు కాబట్టి 1 ఇంచ్‌కి తక్కువ తీసుకున్నా సరిపోతుంది. 3/4 ఇంచ్ తీసుకున్నా సరిపోతుంది. నేను 1 ఇంచ్ తీసుకున్నాను. 1 ఇంచ్ తీసుకొని నేను ఇలాగా రౌండ్ స్కేల్‌తో ఇలాగా రౌండ్‌గా డ్రా చేసుకున్నానండి చంక్ అనేది. ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ కిందకి తీసుకున్నాం కదా! అక్కడి నుంచి మనము చెక్ చేసుకోవాలి. చెక్ చేస్తే నాకు తక్కువ అనిపిస్తుందండి. అంటే ఎక్కువ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే కొంచెం లోపలికి తీసుకోవాలి. 3/4 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. నేను ఒక 1/2 ఇంచ్ లోపలికి తీసుకున్నాను. 1/2 ఇంచ్ లోపలికి తీసుకొని మళ్ళీ నేను రౌండ్ స్కేల్‌తో ఒక లైన్ డ్రా చేశానండి. ఇలాగ ఒక లైన్ డ్రా చేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాము. ఎగ్జాక్ట్‌గా మనకైతే 6 రావాలి. కానీ కొంచెం తక్కువ వచ్చింది. నేను 6కి పెట్టుకున్నాను. ఒక 1/2 ఇంచ్ తక్కువ వచ్చిందనమాట. కానీ మనం అక్కడ 6 ఇంచెస్‌కి పెట్టుకోవచ్చు. 6 ఇంచెస్‌కి పెట్టుకొని నేను ఇలాగ లైన్స్ డ్రా చేసుకుంటున్నానండి. ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. మీరు నా వీడియో ఇక్కడి వరకు చూస్తే మాత్రం మీరు నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను ఇక్కడ మెడ దగ్గర అంటే నెక్ 2 ఇంచెస్ తీసుకున్నాను. అలానే కింద వచ్చేసి 3 ఇంచెస్కి తీసుకున్నానండి నేను నెక్ దగ్గర. తీసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని దానికి కూడా సేమ్ రౌండ్ స్కేల్‌తో లైన్ డ్రా చేసుకోవాలి. సో ఈ రౌండ్ స్కేల్ మాత్రం చాలా యూజ్ అవుతుందండి. ముఖ్యంగా బిగినర్స్‌కి అయితే చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ నుంచి ఈ స్కేల్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం సేమ్ ఎలా అయితే మనం డ్రా చేసుకున్నామో అదే విధంగా మనము కట్ చేసుకోవాలన్నమాట బాడీ పార్ట్. మీరు ఇక్కడి వరకు నా వీడియో చూస్తున్నారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు ఒకవేళ యూజ్ అవుతుంది అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబర్స్ పెరిగితే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుందండి చెయ్యాలని చెప్పి. ఎందుకంటే వీడియోస్ తీయడం చాలా కష్టం అండి. నేను ఈ వీడియో తీయడానికి నాకైతే 2 డేస్ పట్టింది. ఇప్పుడు మనం నెక్ కట్ చేసుకుంటున్నాము. నాకు 2 డేస్ అయితే పట్టిందండి. వీడియో తీస్తూ ఒకవైపు స్టిచ్చింగ్ చేయాలి. అలానే ఇంట్లో పనులు మేనేజ్ చేసుకోవాలి. నాకు చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబుని చూసుకోవాలి. తర్వాత ఎడిటింగ్ చేయడం చాలా కష్టం అండి. ఎడిటింగ్కే నాకు ఒక 2 డేస్ పట్టింది. స్టిచ్చింగ్కి ఒక 1 డే పట్టిందండి. అలానే ఇప్పుడు నెక్ కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు పైన మనం హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా! దాని దగ్గర నుంచి ఇలాగా చంక వైపు ఒక లోతు లోపలికి తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్. ఎందుకంటే చంకలో ముడతలు రాకుండా ఉంటాయి. ఎందుకంటే మనం నెక్ సైడు డీప్ ఏం తీసుకోవట్లేదు కాబట్టి చంక వైపే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్‌లో మళ్ళీ లోతు తీయాలండి. ఫ్రంట్ పార్ట్‌లో మళ్ళీ లోతు తీసుకోవాలి. కొంచెం చిన్నపిల్లలే కాబట్టి మనం ఎక్కువేం తీయనవసరం లేదు. ఒక 1/2 ఇంచ్ నేనైతే ఒక 1/2 ఇంచ్ తీసానండి. ఇలా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా తీసాను నేను. ఎడిటింగ్ చాలా కష్టం అండి. ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా ఫోన్ స్పేస్ సరిపోవట్లేదు అస్సలు. వీడియో అయితే అస్సలు డౌన్లోడ్ అవ్వట్లేదండి కైన్మాస్టర్ నుంచి. నేను మళ్ళీ లోపల వీడియోస్ అన్ని డిలీట్ చేసుకొని చాలా కష్టం అండి. మీరు నా కష్టాన్ని గుర్తించినట్లయితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. తర్వాత మనము బ్యాక్ పార్ట్ ఇంకా అలానే ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే టక్స్ ఇచ్చుకుంటున్నానండి. ఎక్కడైతే మనము ఖర్చుల కోసం ఉంచుకున్నాం కదా! ఆ ప్లేస్‌లో మనం టక్స్ ఇచ్చుకోవాలి. మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేయడం అయిపోయిందండి బాడీ పార్ట్. నేనైతే హ్యాండ్స్ కట్ చేయట్లేదు. ఎందుకంటే నేను క్యాప్ హ్యాండ్స్ నార్మల్గా లైనింగ్ లేకుండా పెట్టేద్దాం అనుకుంటున్నాను. అందుకని కట్ చేయలేదు.
స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను హ్యాండ్స్ ఎలా కట్ చేసుకున్నానో చూపిస్తాను. తర్వాత ఇది మనకి బాడీ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది శారీ అనమాట. బాడీ పార్ట్కి పర్పుల్ అని చెప్పాను కదా, బ్లౌజ్ పీస్ ఇది పర్పుల్ బ్లౌజ్ పీస్ వచ్చింది. అండ్ శారీలో హాఫ్ పార్ట్ ఏమో వైట్ వచ్చింది, హాఫ్ పార్ట్ పర్పుల్ వచ్చింది. ఇక్కడ పర్పుల్ ఎక్కువ ఉంది కాబట్టి నేను వైట్ ఫ్రాక్కి బాడీ పార్ట్కి పర్పుల్ పెడుతున్నాను. ఇలాగ మనము లైనింగ్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ ఫోర్ ఫోల్డ్స్లో వేసుకొని నేను చూపించిన విధంగా లైనింగ్ పెట్టుకొని కట్ చేసేసుకోవడమే. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రాక్ కోసము లైనింగ్ కట్ చేస్తున్నాను. ఫ్రాక్ వైట్ అనుకున్నాం కదా, దానికోసం నేను ఈ లైనింగ్ అయితే తీసుకున్నానండి. ఇదైతే పాలిస్టర్ లైనింగ్. ఫ్రాక్ 18 ఇంచెస్ ఉంది కదా, నేను ఈ క్లాత్ ఎంత ఉందో అంతే తీసుకుంటున్నానండి. మిగతాది మనము లోపల ఫోల్డ్ చేసి కుట్టుకోవచ్చు. ఒకవేళ హైట్ బేబీ హైట్ పెరిగినా కానీ మనకి ఇది కుట్లు విప్పుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది. అందుకని నేను ఎంత ఉందో అంతే పెట్టేస్తున్నానండి. తర్వాత ఫోల్డింగ్ చేసి కుడతాను. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది కూడా హాఫ్కి ఫోల్డ్ చేశానండి నేనైతే. ఇప్పుడు చూపించిన విధంగా ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని నేను ఇలాగా ఇప్పుడు శారీ మధ్యలోకి అనమాట ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. చూపించిన విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది నేను ఏం చేస్తానంటే 2 పార్ట్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలాగ పొడవుగానే ఉంచేసి స్టిచ్ చేసేస్తాను. ఫ్రిల్స్ ఎంత వస్తే అంత పెట్టేస్తానండి. ఇప్పుడు ఇది ఎంత ఉందో అంతే ఉంచేస్తున్నాను. 18 ఇంచెస్కి మనం ఫోల్డ్ చేసుకోవచ్చు కాబట్టి నేను ఇదేం కట్ చేయట్లేదు. ఎంత ఉందో అంతే పెట్టేస్తున్నానండి. స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తానండి. ఇది కటింగ్ వీడియో మాత్రమే అప్లోడ్ చేశాను, ఎందుకంటే ఓకే దాంట్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టడానికి అయితే అవ్వట్లేదు. అందుకని చెప్పి నేను కటింగ్ వీడియో పెట్టానండి. నా వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.